జనసేన టీడీపీ బీజేపీలు కూటమిగా పోటీ చేయడంతో చాలా చోట్ల ఆశావాహులకు సీట్లు దక్కలేదు. ఆ తరువాత వైసీపీ నుండి కొందరు కీలక నేతలు కూటమి పార్టీలోకి రావడంతో ఇప్పటి నుండే వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఫైటింగ్ జరుగుతోంది. అయితే ఆ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఇప్పటి నుంచే టికెట్ల కోసం నీకా నాకా అంటూ కర్చీఫ్ వేసుకునే పనిలో పడ్డారు. అందులో ఒకరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా మరొకరు వైసీపీ నుండి జనసేనలో చేరిన కీలక నాయకుడు. మరి ఈసారి ఆ ఇద్దరిలో కూటమి పెద్దలు కరుణించేది ఎవరిని? బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో వరుస విజయాలతో ఒకప్పుడు అక్కడి రాజకీయాలను శాసించారు. వైసీపీలో కాలం కలిసి రాక పార్టీ మారాల్సి వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్కి తర్వాత వైసీపీకి పెద్ద దిక్కుగా చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు బాలినేని. ఒంగోలు నుంచి 5 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయిన ఆయన జనసేనలో చేరి నాటి నుంచి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడ జనసేనలో ఓ వర్గం బాలినేనిని వ్యతిరేకిస్తోంది. ఇంకోవైపు మిత్రపక్షం టీడీపీ కూడా అక్కడ బాలినేనికి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి అయితే మైక్ అందుకున్న ప్రతిసారి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. దీంతో అసలు బాలినేనికి జనసేనలో ఎదుగుదల ఉంటుందా, ఎమ్మెల్యే టికెట్ వస్తుందా అన్న చర్చ జరుగుతోంది. బాలినేని చేరికతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతం అవుతుందని అందరూ భావించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. బాలినేని ఒకేసారి 20 మంది కార్పొరేటర్లను జనసేనలో చేర్పించి వైసీపీకి భారీ దెబ్బ కొట్టారు. అయితే జనసేనలో బాలినేని ఎదిగితే ఎక్కడ తన సీటుకు ఎసరు వస్తుందో అని దామచర్ల బాలినేనికి అడ్డు తగులుతున్నారట. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు నగరంలో ఒకే ఒక్క కార్పొరేటర్గా గాజు గ్లాసు గుర్తుపై గెలిచారు. పవన్ కళ్యాణ్ను ఆరాధించే మలగ రమేష్ ఒంగోలులో కార్పొరేటర్గా గెలిచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక ఎక్కడా జనసేన పార్టీ సింబల్తో గెలిచిన ప్రజాప్రతినిధులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని చేరడంతో 20 మంది కార్పొరేటర్లను జనసేనలోకి తీసుకొచ్చారు. దీంతో జనసేన కార్పొరేటర్ల సంఖ్య అమాంతం పెరిగింది. అయితే జనసేనకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేస్తోందట దామచర్ల వర్గం. దీంతో బాలినేని అనుచరులు టీడీపీపై దామచర్ల తీరుపై రగిలిపోతున్నారట. అయితే వచ్చే ఎన్నికల నాటికి బాలినేని జనసేనలో కొనసాగితే టికెట్ ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే కూటమి ప్రయాణం 20 ఏళ్ల పాటు ఉంటుందని పవన్ అలాగే టీడీపీ పెద్దలు చెబుతున్నారు. ఈ తరుణంలో ఒంగోలు సీటు ఎవరికి అన్నది ఇప్పటి నుంచే ఆసక్తిగా మారుతోంది. బాలినేనికి త్వరలో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని గత కొంతకాలంగా టాక్ నడుస్తోంది. రాష్ట్రంలోనే సీనియర్ నాయకులలో ఒకరిగా ఉన్న బాలినేని సేవలను వాడుకోవాలని జనసేన అధిష్టానం భావిస్తోందట. అలాగే జగన్మోహన్ రెడ్డి గుట్టుమట్టులన్నీ తెలిసిన నాయకుడు కావడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులతో పరిచయాలు ఉండడంతో కార్పొరేటర్లను చేర్చినట్లే భారీగా వలసలను రాబట్టగలరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే దామచర్ల వర్గం మాత్రం బాలినేని నమ్మొద్దని, కేసుల నుంచి బయటపడడానికే జనసేనలో చేరారని, ఎన్నికల సమయానికి మళ్లీ ఆయన వైసీపీలోకి వెళ్లడం ఖాయమని ప్రచారం చేస్తోంది. అయితే బాలినేని మళ్లీ వైసీపీలో చేరడం అసాధ్యమని, ఆయన ముక్కుసూటి మనిషి అని, నమ్మితే దేనికైనా సిద్ధమయ్యే నేత అని, కానీ జగన్ తీరుతో ఆయన మనసు విసిగిపోయిందని, మళ్లీ ఆయన వైసీపీలోకి వెళ్లరని అంటున్నారు. జనసేనలోనే ఉండి తిరిగి ఒంగోలు నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయడానికి బాలినేని ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారట. అయితే అదే జరిగితే మరి ఒంగోలులో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల పరిస్థితి ఏంటన్నది చర్చగా మారింది. రెండు 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అవుతుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వ్డ్ నియోజకవర్గాలు జనరల్కు మారే అవకాశం ఉంది. బాలినేనిని ప్రత్యర్థిగానే పరిగణిస్తారని దామచర్ల జనార్దన్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఒంగోలులో జనసేనలో ఉన్న కీలక నేతలు కూడా దామచర్ల జనార్దన్ వెంట ఉన్నారు. దామచర్ల జనార్దన్ సొంత ఊరు కొండపి నియోజకవర్గంలో ఉంది. కొండపి ప్రస్తుతం రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. అక్కడ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో దామచర్ల కుటుంబానికి మంచి పట్టుంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొండపి జనరల్ కేటగిరీగా మారితే దామచర్ల జనార్దన్ను తెలుగుదేశం అధిష్టానం అక్కడకు పంపే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దామచర్ల జనార్దన్ కూడా తనకు ఒంగోలు కంటే కొండపి నియోజకవర్గం సేఫ్ అని ఖచ్చితంగా భావిస్తారని బాలినేని లెక్కలు వేసుకుంటున్నారట. అప్పుడు తాను ఒంగోలు నియోజకవర్గం నుంచి జనసేన నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారని బాలినేని శ్రీనివాసులు రెడ్డి భావిస్తున్నారట. అందుకే ప్రస్తుతానికి సైలెంట్గా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి సంకేతాలు రావడంతో ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు అప్పుడప్పుడు వచ్చి తన అనుచరులను కలిసి చర్చించి వెళ్తున్నారట బాలినేని. బాలినేని జనసేనలోకి వచ్చాక ఆయన పెద్దగా సౌండ్ చేయకపోయినా దామచర్ల జనార్దన్ మాత్రం వేలు చిక్కినప్పుడల్లా బాలినేనిపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే బాలినేని నిశ్శబ్దంగా ఉన్నారని అంటున్నారు. జనసేనలో చేరే సమయంలో బాలినేని ఎలాంటి డిమాండ్స్ చేయకపోయినా పవన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు కొన్ని కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారన్న ప్రచారం కూడా ఒక దశలో జోరుగా జరిగింది. అలాగే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని కూడా జనసేన నుంచే లీకులు వచ్చాయి. కానీ ఇవేమీ ప్రస్తుతానికి కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో ఖాళీలైతే ఎమ్మెల్సీ ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతానికి జనసేనలో బాలినేని పాత్ర ఏంటి, పవన్ ఆయనను రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటారనే విషయంలో కూడా స్పష్టత లేదు. మరి భవిష్యత్తులో ఒంగోలులో కూటమి తరపున పోటీ చేసేది ఎవరు? దామచర్లను కొండపి వెళ్లమంటే ఒప్పుకుంటారా? అసలు ఒంగోలు రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది అన్న విషయాలను కాలమే తేల్చాలి.